నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 13వ భాగం వినేద్దామండి. చూస్తూ ఉండగానే వైశాఖ మాసం వచ్చేసింది. చాలా సింపుల్గా ఇంట్లోనే తెలిసిన దగ్గర బంధువులను మాత్రమే పిలిచి మురళి స్వాతుల పెళ్లికి నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. స్వాతికి మేము, మురళికి వాళ్ళు ఉంగరాలు తీసుకున్నాము. ఆచారం ఆనవైతే కాకపోయినా ఇప్పుడిప్పుడు అందరూ చేస్తున్నారని, సరదాగా ఉంటుందని వాళ్ళు ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఆ తర్వాత పనులన్నీ చకచక ఊపందుకున్నాయి. మురళి ఉత్సాహంగా వాడి పెళ్లి పనులన్నీ ఇరువైపులా వాడే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అన్నీ కొత్త రకంగా ఉండాలని, 10 కాలాల పాటు అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని వాడి ఆరాటం. ప్రతి విషయం స్వాతితో చర్చించి అమ్మా నాన్నకు చెప్పి నిర్ణయం తీసుకునేవాడు. వాడిలో మంచి భర్త అనిపించుకునే లక్షణాలు ఉన్నాయనిపించింది. స్వాతి చాలా పుణ్యం చేసుకుంది అనిపించింది. వాడి సంతోషము ఉత్సాహము చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇది కదా జీవితం మొదలుపెట్టడం అంటే. బోలెడు కలలు, వాటిని సాకారం చేసుకునే ఒబలాటం. ఇది కదా సంతోషకరమైన జీవితారంభం అంటే అని అనిపించింది. మురళి స్వాతి ముందు నుంచే ఒకళ్ళకొకళ్ళు తెలిసి ఉండటం వలన, అదీగాక పెళ్లి నిశ్చయం కూడా అయిపోవటం వలన ప్రేమ పక్షులకు మళ్ళీ సినిమాలకు షికార్లకు తిరగసాగారు. మామూలుగా అయితే ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పెళ్ళయ్యే వరకు ఇలాంటి వాటికి అనుమతించరు. కానీ నాగభూషణం గారికి, సుశీల గారికి స్వాతి మీద ఎనలేని నమ్మకం ఉంది. స్వాతికి తన జీవితంలో ఏది ఎలా సాధించాలి అన్న విషయంపై నిర్దిష్టమైన అవగాహన, ప్రణాళికలు ఉన్నాయి. అలా అని వయసు పొంగుల్లో కొట్టుకుపోదు. ఊహల ప్రపంచంలో తనను తాను మర్చిపోదు. తన పరిమితులు ఎంతవరకు, తను ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ తగ్గినట్టుండి తన పని కానిచ్చుకోవాలో తెలిసిన, వయసుకు మించిన పరిణితి ఉన్న పిల్ల. అలాగే సమాజపు పోకడను అర్థం చేసుకున్న పిల్ల. అలా అని సమాజం కోసం తన కోరికలను, భవిష్యత్తును పణంగా పెట్టదు. మొత్తానికి బ్రతక నేర్చిన పిల్ల. అందువల్ల ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళ తల్లిదండ్రులకు భయం లేదు. పెళ్లి పనులన్నీ చకచకా అయిపోయాయి. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇరువైపుల వాళ్ళు కలిసి ఉన్న దాంట్లో ఘనంగానే చేశారు. మురళి పెళ్లికి అమ్మ నాన్న చేయవలసిన ఖర్చు నాన్న కాస్త కుస్త మిగిల్చిన డబ్బుతో చేశారు. కొంత నా తరపు నుంచి నేను ఇచ్చాను. మిగతాదంతా మురళి పెట్టుకున్నాడు. పెళ్లిలో హరి చేసిన హడావుడి అంతా ఇంత కాదు. వాడు పుట్టి బుద్ధిరిగాక జరిగిన మొదటి శుభకార్యం ఇది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పెళ్లి మండపంలో తిరగసాగాడు. వచ్చిన వాళ్ళు గుసగుసలు, అమ్మను పరోక్షంగా నా గురించి అడగటమూ నేను గమనించాను. దగ్గర చుట్టాలు నాన్నను కేకలేశారు కూడా. ఎలాగోలా పిల్లను పంపించి కాపురం నిలబెట్టకుండా కూతురి మాట పట్టుకుని విడాకులు ఇప్పిస్తారా అంటూ. పెళ్లికని వచ్చిన చుట్టాల మాటలు విని నాన్న ఇంకా కృంగిపోయారు. కొడుకు పెళ్లి జరుగుతున్నందుకు సంతోషించటమో, లేక కూతురి కాపురం ఇలా అయినందుకు బాధపడటమో తెలియక ఇబ్బంది పడ్డారు. వచ్చిన వాళ్ళు హరిని కూడా వదలలేదు. వాడి అల్లరి హంగామా చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. తండ్రి దగ్గర లేని వాడిని చూస్తే అందరికీ ఆ లోటు తప్ప, వాడి ముద్దు ముఖం కానీ, వాడి అమాయకత్వం కానీ, వాడి సంతోషం ఎవరికి కనిపించలేదా అనిపించింది. ఏదో అనాథను చూసినట్లు చూడటం, వాడి గురించి గుసగుసలాడటం నాకు బాధ కలిగించింది. కానీ అది పైకి పొక్కనీయక తమ్ముడిని మనసారా ఆశీర్వదించి నా సంబరాన్ని, సంతోషాన్ని బయటకు చూపించాను. పెళ్ళైతే బ్రహ్మాండంగా జరిగిపోయింది. మురళి, స్వాతి కలిసి ఒక 10 రోజుల పాటు అరకవాలికి వెళ్ళొస్తామని వెళ్ళారు. పెళ్లిని సంబరంగా జరుపుకుంటూ జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలనే వాడి ఆలోచనకు నాకు ముచ్చటేసింది. సంతోషం కూడా కలిగింది. వాడి ఖర్చులో సగభాగం నేను వాడికి కానుకగా ఇచ్చాను. వాడి పెళ్ళయ్యాక అనుకోని సమస్యలు 2 వచ్చి పడ్డాయి. మొదటిది మురళి స్వాతుల కోసం ఒక పడక గది. పైభాగంలో ఉన్న చిన్న గది మురళి చదువుకోవటానికి, పాడుకోవటానికి ఉపయోగించేవాడు. దాన్ని ఇప్పుడు దాదాపు గోడౌన్లా చేసి పడేశాడు. పాత పుస్తకాలు, పాత సామాను ఉన్నాయి అందులో. మరిప్పుడు పెళ్ళయ్యాక వాళ్ళకు సరైన గది కావాలి కదా. అందుకని నేనే ముందుగా పైన గదిలోకి మారిపోతానన్నాను. పిల్లాడితో అక్కడ ఇరుక్కుంటూ ఎలా ఇబ్బంది పడతావే, పర్వాలేదులే, మేము హాల్లో సర్దుకుంటాము, మా గది వాడికి ఇస్తాములే అందే అమ్మ. కానీ నాన్నకు ఈ వయసులో సొంతంగా ఇల్లు కట్టుకొని ఇన్నేళ్ల నుంచి ఉంటున్న ఇంట్లో పారాయివాడిలా ఇలా సర్దుకుని పడుండటం నాకెందుకో నచ్చలేదు. అమ్మతో వద్దని చెప్పి పై గదికి నా సామాన్తో చేరిపోయాను. కింద ఉన్న గదిని చక్కగా వాళ్ల కోసం అలంకరించి అమర్చి పెట్టాను. రెండో సమస్య, మొన్నటిదాకా నాగభూషణం గారు పై భాగంలో అద్దెకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు వియ్యంకులయ్యారు. వాళ్లతో బంధుత్వం కలిసింది. వాళ్ళ దగ్గర అద్దె తీసుకోవడం అంటే నాన్నకు చాలా ఇబ్బందిగా అనిపించింది. పోనీ వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్దామంటే
వేరే చోటుకి వెళ్ళి అక్కడ పెద్ద అద్దెలు పెట్టలేకే కదా ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉండిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు వేరే వెళ్ళమంటే ఏం బాగుంటుంది? అలా అని అద్దె తీసుకుంటే కూడా బాగుండదేమో అనే సంకోచం వచ్చింది. మురళి వచ్చాక ఆ విషయం వాడితో ఆలోచించి చూద్దామనుకుని అప్పటికి వాయిదా వేశారు నాన్న. ఓ 10 రోజులు పోయాక స్వాతి, మురళి తిరిగొచ్చారు. స్వాతి తన ఆనందానికి అవధులు లేవు అన్నట్టుంది. పెళ్లి కాకముందు ఎక్కడికి వెళ్ళని పిల్ల ఇలా కోరుకున్న భర్తతో వెళ్ళి ఇన్ని రోజులు ఆనందంగా ఉల్లాసంగా గడిపొచ్చిందంటే మరి ఆనందంగా ఉండదు? నాకు మురళి, స్వాతులను చూస్తే దినేష్ నేను కలిసి ఊటీ వెళ్ళొచ్చిన రోజులు ఓ క్షణం పాటు గుర్తుకొచ్చి మనసు ఆ రోజుల్లోకి వెళ్ళింది. కలత చెందింది. కానీ వెంటనే తేరుకున్నాను. ఆ రోజుల్ని, ఆ మనుషుల్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదనుకున్నాను. స్వాతి అమ్మను నాన్నను చాలా బాగా చూసుకుంటోంది. నేనన్నా హరన్నా కూడా ఇదివరకు మళ్ళీనే ప్రేమగా ఉంటుంది. స్వాతిని చేసుకుని మురళి మంచి పని చేశాడనిపించింది. నాగభూషణం గారి దగ్గర అద్దె తీసుకోవటం ఇష్టం లేదని నాన్న అన్నదానికి సరేనన్నాడు మురళి. వాళ్లకు ఒక్కతే కూతురు, ఎలాగైనా ఎప్పటికైనా వాళ్లను కూడా మేమే చూసుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పటి నుంచే వాళ్ళు మన దగ్గర ఉంటున్నారని అనుకుంటే సరికదా నాన్న అన్నాడు. స్వాతి ఎటూ చెప్పలేదు, మౌనంగా ఉంది. మాకు మురళి మాట సబబే అనిపించింది. ఇదివరకు మళ్ళీ డబ్బుకు ఇంట్లో అంత కటకట కూడా లేదు. నేను వాడు ఇద్దరం సంపాదిస్తున్నాము. నా ట్యూషన్లు కూడా సవ్యంగా నడుస్తున్నాయి. నాన్నకు కూడా పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. అందువలన వాళ్ళని ఇక్కడ ఉండనీలే అనుకున్నాము. కానీ నెల చివరికి వచ్చేసరికి నాగభూషణం గారు అద్దె తీసుకొచ్చారు. నాన్న తీసుకోవటానికి నిరాకరించారు. నాగభూషణం గారు అలా కాదని, బావగారు ఇదివరకు సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరు. ఇప్పుడు ఇలా చేస్తే మేము కూతురు సొమ్ము తిన్నట్లు అవుతుంది. కూతురి సొమ్ము తింటే వచ్చే జన్మలో వాళ్ళింటి కుక్కై పుట్టి రుణం తీర్చుకోవాల్సి వస్తుందని పెద్దలు అంటారు. ఎందుకండి ఆ పాపం నాకు? ఏదో దేవుడిచ్చినంతలో లోపం లేకుండా బ్రతుకు వెళ్ళదీస్తున్నాము. మీ దయ వలన ఉన్న ఒక్క పిల్ల పెళ్లి కూడా చేయగలిగాము. ఇక దేవుణ్ణి కోరుకునేది ఏమీ లేదు. మా ధర్మం మేము చూసుకుంటూ ఇలా బ్రతికితే చాలు. ఈ విషయంలో మాత్రం మీరు ఓనరే, నేను అద్దుకుండేవాడినే. మీరు కాదనకండి. లేదంటే ఇల్లు ఖాళీ చేసి వేరే వెళ్ళిపోతాము. ఇక్కడైతే అద్దె మా బడ్జెట్లో ఉంటుందనే ఆశతోనే మొదటి నుంచి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు దాంతోపాటు అదనంగా మా అమ్మాయి కూడా కళ్ళ ముందు ఉంటుందని ఆశపడుతున్నాము అన్నారు. దాంతో నాన్న మరేమీ అనలేక మురళి వంక చూశాడు. మురళి కూడా సరేననేసరికి డబ్బు తీసుకోక తప్పింది కాదు. రోజులు గడుస్తున్నాయి. నాన్నకు ఆరోగ్యం పెద్దగా ఏమీ మెరుగుపట్టం లేదు. నాన్నకు తన సంగతి కొంచెం అనుమానంగానే అనిపిస్తోంది. అందువలన ఎందుకైనా మంచిదని విల్లు రాద్దామని అనుకున్నారు. ఒకరోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి తన ఏకైక స్థిరాస్తి అయిన ఈ ఇంటిని 2 భాగాలు చేసి ఇద్దరికీ రాసిస్తానని అన్నారు. మురళి, స్వాతి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడకపోవటం చూసి నేను, ఎందుకు నాన్న అనవసరంగా ఇప్పుడు విల్లు రాయటం? నీకు బాగానే ఉంది కదా, అనవసరమైన దిగులు పెట్టుకోకండి. ఆస్తుల పంపకానికి ఇప్పుడేం తొందర అని వారించాను. వెంటనే మురళి, మీ ఇష్టం నాన్న, ఇది మీరు సంపాదించి కష్టపడి కట్టుకున్న ఇల్లు. మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి. మొత్తానికి మీరు ఆరోగ్యంగా ఉండటం కావాల్సింది. విల్లు రాయటం వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుందనుకుంటే అలాగే చెయ్యండి. కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. నాకు మురళి మాట విని సంతోషం అనిపించింది. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతాయుతుడయ్యాడు మురళి. ఇక నాకు వాళ్ళ గురించి బాధ లేదు. మురళి మీద, స్వాతి మీద పూర్తి నమ్మకము, భరోసా కలిగింది. నాకు ప్రాణానికి తృప్తి అనిపించింది. నాన్న కోరిక మేరకు మురళి లాయర్తో మాట్లాడటము, నాన్న చేత కాగితాల మీద సంతకం పెట్టించడం, దాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇది ఇలా ఉండగా నాకు కాలేజీలో హెచ్ఓడిగా ప్రమోషన్ వచ్చింది. అందరూ నన్ను అభినందించారు. నేను స్వీట్లు తీసుకుని వచ్చి డిపార్ట్మెంట్లో అందరికీ పంచాను. అమ్మ నాన్న చాలా సంతోషించారు. స్వాతి అడుగుపెట్టిన వేళ విశేషమని అమ్మ స్వాతిని నెత్తిన పెట్టేసుకుంది. నాకు సంబరంగా అనిపించింది. 2 నెలలు దాటిన తర్వాత ఒకరోజు హరి ఇంటికి స్వీట్స్ బాక్స్ పట్టుకొచ్చాడు. ఎవరిచ్చారా అని అడిగితే, ఎవరు అంకుల్ స్కూల్కి వచ్చి ఇచ్చారమ్మా అని చెప్పాడు. వాళ్ళ క్లాసులో ఎవరిదైనా పుట్టినరోజేమో అందరికీ ఇలా ఇచ్చారేమో అనుకుని ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ విద్యాశాఖ తరపున హైదరాబాద్లో 1 వారం పాటు జరిగే సదస్సును కాలేజీ తరపున అటెండ్ అవటానికి నేను, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి ముఖ్యులు వచ్చారు. మొత్తం 6గురం వెళ్ళి హోటల్లో బుక్ చేసిన రూముల్లో దిగాం. ఆ సదస్సుకు హైదరాబాద్లో నేను ఇదివరకు పనిచేసిన కాలేజీ నుంచి పూర్ణ మేడం వచ్చారు. నాకు చివరి రోజున కనిపించారు. ఆవిడ్ని చాలా రోజుల తర్వాత కలవడంతో నాకు ఎక్కడా లేని సంతోషం కలిగింది. సదస్సు ముగిసిన తర్వాత ఆవిడ నేను హోటల్లో నా రూమ్కి వచ్చి కాఫీలు తాగుతూ కాలేజీ గురించి, పాత జ్ఞాపకాలు, తర్వాత జరిగిన మార్పులు, అక్కడ ఇదివరలో పనిచేసిన లెక్చరర్ల విషయాలు
చాలాసేపు నాతో ముచ్చటించారు. నేను నా జీవితంలో అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాను. అందుకే అనుభవిస్తున్నారు. ఒకళ్ళని ఉసురు పెడితే ఊరికే పోతుందా అంది పూర్ణ మేడం. ఏమైందని అడగటమా, నాకెందుకని ఊరుకోవటమా అన్న సందిగ్ధంలో ఉన్నాను నేను. నా ముఖంలో మారిన రంగుల్ని బట్టి నేను అడగకుండానే నా ప్రశ్నలు అర్థమయ్యాయి ఆవిడకు. తనే చెప్పడం మొదలుపెట్టింది. నీ దగ్గర నుంచి బలవంతంగా అకాడమీ లాక్కున్నాడా? ప్రయోజనం శూన్యం. ఏదైనా స్వతహాగా రావాలి కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేస్తే ఒంటి నిండా వాతలే మిగులుతాయి. తనకు దక్షత లేదు. ఎలా మేనేజ్ చేయాలన్న విషయంపై అవగాహన, అందులో ఉన్న కష్ట నష్టాలు అధిగమించే తెలివితేటలు లేవు. ముందు ఆ చెప్పే సబ్జెక్టు తనది కాదు. పోనీ ఆ సబ్జెక్ట్స్ బాగా చెప్పేవాళ్ళని తీసుకొచ్చి నడిపించినా బాగుండేది. తక్కువకు వస్తున్నారని విషయ పరిజ్ఞానం తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్లతో ఇబ్బంది పడటం, పేరెంట్స్ దగ్గర నుండి కంప్లైంట్స్ రావటం జరిగింది. ఆ తర్వాత వాడెవడో జయంత్ రెడ్డి అనే అతన్ని పార్ట్నర్గా చేర్చుకున్నాడు. ముందు తను డబ్బు పెడతా అన్నాడుట. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ సంవత్సరంన్నర తిరిగేసరికి మీ ఆయన్ని ముంచి అకాడమీ తను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత నారాయణ వాడికి అమ్మేసి చక్కా పోయాడు. అటు మీ ఆయనకి కాక ఇటు నీకు కాకుండా పోయింది ఆ అకాడమీ. ఈ విషయం కొంత విశ్వనాథం మాస్టర్ సేకరించిన భోగట్టా నుంచి తెలిసింది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఓడిపోతావని లాయర్లు చెప్పినా కూడా నీ మీద వేసిన కేసు కోసం బోలెడు డబ్బు తగలేశాడు. ఓడిపోయినందుకు ఆ లాయర్ మీద విరుచుకు పడ్డాడట. వీటన్నిటి మధ్యలో మీ అత్తగారికి కూడా ఒంట్లో బాగోలేదుట. కొడుకు బ్రతుకు ఇలా అయిపోయిందే అని బెంగ. ఇంటికి వారసుడు మగపిల్లాడు పుట్టినా తను కళ్ళారా చూసుకోలేకపోయింది. కొడుకును కోడల్ని ఒకటి చేయలేకపోయింది అని బాధ. దాంతో మనోవ్యాధి పట్టుకుంది. ఏ దానికి మందే ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో ఒక రోగంతో హాస్పిటల్లో చేరుతూనే ఉందంట అంది పూర్ణ మేడం. టా అంటే మీకెలా తెలుసు? నాలో ఉత్కంఠ పెరుగుతోంది. వద్దనుకుంటూనే అడిగేశాను. మనమంటే పడిన వాళ్ళ గురించి చాలా విషయాలు మనకొద్దు అనుకుంటాము. తెలుసుకోకూడదు అని దూరంగా పెడతాము. కాదు దూరంగా పెట్టామనుకుంటాం. కానీ వారి విషయాలు ఎవరైనా చెప్తే ఎంతో ఆసక్తితో వింటాం. అలాగే ఉంది నా పరిస్థితి కూడా. వాళ్ళ సంగతి నాకు వద్దని, వాళ్ళ గురించి ఇంకా ఆలోచించకూడదని ఎన్నో మాటలు అనుకున్నా. బహుశా తెలుసుకునే మార్గం లేక అలా అనుకున్నానేమో. కానీ వాళ్ళు ఏమయ్యారు? నాకు అంత అపకారం చేసిన వాళ్లకు దేవుడు ఏ విధంగా శిక్షించాడు అనే ఉత్కంఠ నాలో ఉందేమో. అది ఈనాడు బయటకు వచ్చినట్టుంది. నా ప్రశ్న వినగానే మా ఆడపడుచు కూతురు వాళ్ళ ఇంటి దగ్గర అద్దుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఆ మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అరుణ టీచర్ గారు ఇక్కడే ఉండేవారత్తా అనుకుంటూ ఆ విషయాలన్నీ నాకు చెప్పింది. ఇప్పుడు కూడా మీ అత్తగారు హాస్పిటల్లోనే ఉన్నారట, ఇక్కడే యశోద హాస్పిటల్లో అందావిడ. నాకు కళ్ళమట నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చాయో నాకే అర్థం కాలేదు. బహుశా గతం తాలూకు చేదు జ్ఞాపకాలు మనసును చుట్టుముట్టినట్టున్నాయి. ఆవిడ కాసేపు నన్ను ఓదార్చింది. నేను ఆవిడని చూడాలి మేడం, కొంచెం తోడొస్తారా అడిగాను. ఆవిడ ముందు ఆశ్చర్యపోయారు. ఎందుకమ్మా? అక్కడ ఆవిడ నిన్ను ఏమన్నా అన్నా బాధే. లేదు, మీ ఆయన కానీ మీ మామగారు కానీ నిన్ను చూస్తే నీ మీద అరుస్తారు. మళ్ళీ అందరిలోనూ గొడవ. ఇదంతా అవసరమా నీకు అన్నారు ఆవిడ. నేను ఎందుకు అడిగానో, ఆవిడని చూడాలని ఎందుకు అనుకుంటున్నానో నాకే తెలియకుండా ఉంది. కానీ పెద్ద ఆవిడ ఓసారి చూస్తే తప్పేమిటి అనిపించింది. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు నేను కడుపుతో ఉన్నానంటే వారసుడి మీద ప్రేమే కావచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకుంది కదా అనిపించింది. ఆవిడ్ని చూడాలని మనసు, వద్దని వివేకం చెప్తున్నాయి. ఆఖరికి మనసు వివేకాన్ని గెలిచి ఇద్దరం బయలుదేరాం. ఆటో చేసుకుని యశోద హాస్పిటల్ ముందు ఆగాం. అక్కడ రిసెప్షన్లో అడిగి ఫలానా వార్డుని తెలుసుకుని మేము ఇటు తిరిగే లోపల మమ్మల్ని దాటుకుని ఇద్దరు వెళ్ళారు. నేను తలెత్తి వాళ్ళని వెనక నుంచి చూసి గుర్తుపట్టాను. దినేష్ ఇంకా వాళ్ళ నాన్నగారును. మేమిద్దరం అదే సమయమని వార్డులోకి వెళ్ళాము. ఆవిడ బెడ్ మీద పడుకునుంది. చూస్తే నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. చాలా చిక్కిపోయి జీవోత్సవంలా మంచానికి అతుక్కుని ఉంది ఆవిడ. మూసిన కన్ను తెరవటం లేదు. ఈ పేషెంట్కి ఏం సుస్థి చేసిందని అక్కడున్న సిస్టర్ని అడిగాను. చిన్న ప్రేవుల్లో క్యాన్సర్ వచ్చిందని, ఆపరేషన్ చేసి తీసేశారని, ఆవిడకు తినడానికి తాగడానికి ఇబ్బందిగా ఉంటుందని, ఆహారం ట్యూబ్స్ ద్వారా పంపిస్తున్నారని చెప్పింది. ప్రమాదమా అని అడిగాను. ఇంకొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది, ప్రమాదం ఏం లేదు, కోలుకోవటానికి కొంచెం టైం పడుతుందని చెప్పింది. అప్పుడు నాకు మనసు స్థిమితపడింది. మీరెవరు అని అడిగింది సిస్టర్. మేము కావలసిన వాళ్ళమని చెప్పింది పూర్ణ మేడం. నేను తీసుకువెళ్ళిన పళ్ళు అక్కడ పెట్టి ఎవరూ రాకముందే ఇద్దరం బయటకు వచ్చేసాము. మర్నాడు ఉదయం రైలు దిగి
ఇంటికి వెళ్ళేసరికి అమ్మ హరి ఇంట్లో లేరు. స్వాతి వంట చేస్తోంది. మురళి స్వాతికి వంటింట్లో సాయం చేస్తున్నాడు. కూరలు తరగటం చూసి నవ్వొచ్చింది నాకు. ఇదివరకు తిన్న కంచం కూడా ఎత్తేవాడు కాదు. అలాంటిది ఏకంగా పెళ్ళానికి కూరలు తరిగి పెడుతున్నాడే అనిపించింది. వాడిని పలకరించి, అమ్మా నాన్న హరి ఎక్కడ్రా అని అడిగాను. రా అక్క, ఇప్పుడేనా రావటం? నా చేతిలో నుంచి సూట్ కేసు తీసుకున్నాడు. నేను అలసటతో అక్కడ సోఫాలో కొలబడ్డాను. మొహం కడుక్కున్నావాక కాఫీ ఇచ్చేదా అడిగాడు. కాఫీ సరే, అమ్మ ఎక్కడా అన్నాను. నాన్నకు రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందాక హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. నిన్ననే వార్డుకు షిఫ్ట్ చేశారు. రాత్రి నేను వెళ్ళి నాన్న దగ్గర పడుకుంటున్నాను. పొద్దున్నే నాన్నకు కాఫీ టిఫిన్ తీసుకుని అమ్మను హరిని తీసుకువెళ్ళి అక్కడ దింపొచ్చాను. ఇప్పుడు వంట అవగానే భోజనం తీసుకువెళ్తాను అన్నాడు కూరలు పూర్తిగా తరుగుతూ. నాకు షాక్ తగిలినట్లు అనిపించింది. అదేమిట్రా, ఇంత జరిగితే నాకు కబురు పెట్టకపోయావా? వెంటనే వచ్చేసేదాన్ని కదా. ఎలా ఉన్నారు ఇప్పుడు అన్నాను. ఇప్పుడు పర్వాలేదక్క, కాకపోతే నీరసంతో నోట మాట రావటం లేదు. కోలుకోవటానికి టైం పడుతుందని అంటున్నారు. ఈలోగా మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి. మళ్ళీ వస్తే కష్టం అన్నారు. కానీ నీకు ఎక్కడని కబురు పెడతానక్క? అక్కడ సదస్సులో ఎక్కడున్నావో, ఏ హోటల్లో ఉన్నావో తెలీదు. అయినా నేనున్నాను కదా చూసుకోవటానికి. అనవసరంగా నిన్ను కంగారు పెట్టడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుంది అన్నాడు. ఒక్కడే అన్నీ నిభాయించుకొచ్చాడన్న మాటకు గర్వంగాను, అయ్యో ఒక్కడే అయిపోయాడే, నేను ఇక్కడ లేకపోయానే అన్న జాలి కూడా వేసింది. స్వాతి వాడికి తోడుగా ఉండటం నాకు సంతోషం కలిగించింది. సరే, నేను వచ్చాను కదా, నేను వెళ్తానులే. నువ్వు అక్కడవే 4 రోజుల నుంచి తిరుగుతున్నావు, అలసిపోయి ఉంటావు, కాస్త రెస్ట్ తీసుకో అన్నాను. పర్వాలేదులే, నేనైతే బండి మీద ఇట్టే వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం ప్రయాణం చేసావు, చలిసిపోలేదా? నువ్వే కాస్త రెస్ట్ తీసుకో. ఎటొచ్చి హరిని స్కూలుకు పంపటం కుదరలేదు ఈ వారం. వాడు చాలా భయపడిపోయాడు. రాత్రిళ్ళు స్వాతి నేను దగ్గర పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాము. అమ్మ కూడా దిగులు పడింది. ఈ పూటకు నేను వెళ్ళొస్తాను, నాన్న కొంచెం కోలుకుని మాట్లాడటం మొదలుపెట్టాక నువ్వు వెళ్దు గాని అని మరొక మాటకు తావు లేకుండా స్నానానికి వెళ్ళాడు. నేను చేసేది లేక ముఖం కడుక్కుని స్వాతి ఇచ్చిన కాఫీ తాగి స్వాతికి వంటలో సాయం చేద్దామని వెళ్ళాను. మీరుండండి వదిన, అయిపోవచ్చింది, నేను చూసుకుంటాగా, మీరు రెస్ట్ తీసుకోండి అంది. మొన్నటిదాకా నా దగ్గర లెక్కల ట్యూషన్ చెప్పించుకున్న ఈ చిన్న స్వాతినా ఈ పిల్ల? పెళ్ళవగానే బాధ్యతలు నెత్తి మీద పడగానే ఆడపిల్లలు ఎంత పొందికగా అందులో ఇముడిపోతారు అనిపించింది. ఇలాంటి సమయంలో, నేను కూడా దగ్గర లేని సమయంలో ఇంటిని బాగా నిభాయించుకొచ్చింది స్వాతి. మురళి స్వాతి కూడా గృహస్థాశ్రమం ఎంత బాగా నిర్వహిస్తున్నారు అనిపించి చాలా సంతోషం అనిపించింది. మెల్లగా స్నానం కానిచ్చి మురళి వచ్చాక భోజనం చేసి వాడిని ఇంట్లో ఉండమని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అమ్మా నాన్నను చూస్తే చాలా భయం వేసింది. నాన్న బుద్ధిగా చిక్కి శల్యమైపోయారు. హైదరాబాద్లో మా అత్తగారికి మళ్ళీనే మంచానికి అతుక్కుపోయి ఉన్నారు. అమ్మ ముఖం కూడా చాలా రోజుల నుంచి లంకణాలు చేసినట్టుంది. హరి నన్ను చూడగానే గట్టిగా కావలించుకొని అమ్మా తాతయ్య అనే నాన్నను చూపించి ఏడ్చేశాడు. ఇంతలోకే ఎంత మార్పు! నాన్న ఆరోగ్యం ఇంతలా పాడైపోవటానికి కారణమేమిటో. తాతయ్య నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు అని వాడికి చెప్పి ఏడుపు మానిపించాను. ఊరుకో అమ్మా, నేను వచ్చాను కదా, బాధపడకో, నాన్న కోలుకుంటారులే అన్నాను. అయినా ఇలా ఎలా జరిగింది? పొద్దున్నే మురళిని అడుగుదామంటే వాడు ఇక్కడికి రావడానికి తయారవుతున్నాడు, అందుకని అడగలేదు. స్వాతిని ఏం అడుగుతాలే అని ఊరుకున్నాను. ఇంట్లో ఏమైనా గొడవలు వచ్చాయా అమ్మా అడిగాను. అమ్మ ఏమీ చెప్పలేకపోయింది. చేతులు తిప్పేసి, ఏమైందో తెలియదమ్మా, నాకు తెలిసి ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదు. పొద్దున్న ఎప్పటిలాగానే వాకింగ్కి వెళ్ళారు నాన్న. తర్వాత చాలా లేటుగా ఇంటికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారండి అని అడిగితే ఏమీ చెప్పలేదు. స్నానం చేసి కాసేపు పేపర్ చదువుతూ కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మురళి వచ్చాక నేను వెళ్ళి అందరికీ టీ చేసి పట్టుకొచ్చాను. ఈలోగా ఉన్నట్టుండి నాన్న స్పృహ తప్పి పడిపోయారు. ఎంత కుదిపినా లేవలేదు. మురళి వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అప్పటినుంచి మాట పలుకు లేకుండా ఇదిగో ఇలా పడున్నారు. నాకు దిక్కు దాచకుండా ఉంది. ఏమిటో ఈ కర్మ అంది. నేను వెళ్ళి డాక్టర్ని కలిశాను. పొద్దున్నే మీ తమ్ముడికి చెప్పానమ్మా, కొంచెం టైం పడుతుంది కోలుకోవటానికి. ఇప్పుడు మందుల హెవీ డోసేజ్ మూలంగా ఆయనకు మత్తుగా ఉంటుంది. మెల్లిగా కోలుకుంటారు, భయమేమీ లేదు. కాకపోతే మళ్ళీ ఆయన ఎమోషనల్ అయిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే మాత్రం డేంజరే. ఇప్పటికే ఇది 2వ సారి, మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇక ఆయన్ని కాపాడుకోలేం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని కళ్ళు దాటి రానియకుండా డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాను.
నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడైనా ఉంటుందా? నాన్నకు నా మూలంగానే ఈ మనోవ్యాధి. మెల్లగా మళ్ళీ నాన్నున్న చోటుకి వెళ్ళాను. ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు. అమ్మ ఆదుర్దాగా, ఏవండి, ఎలా ఉంది? ఇదిగో పెళ్ళొచ్చింది చూడండి, మన హరి కూడా ఇక్కడే ఉన్నాడు అంది రుద్ధమైన కంఠంతో. నాన్న కళ్ళు తెరిచి నన్ను పిల్లాడిని తేరిపార చూశారు. మెల్లిగా తన చెయ్యెత్తి నా తల నిమిరారు. హరిని కూడా గడ్డం పట్టుకుని ముద్దాడారు. ఎక్కువగా మాట్లాడలేకపోయారు. నా వంకే చూస్తూ కన్నీరు కార్చారు. నాన్న, ఏ విషయం గురించి బాధపడకండి. దేవుడు మనకు అన్యాయం చేయడు. మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అమ్మకు నాకు లోటు లేదు. తమ్ముడు బాగానే చూసుకుంటున్నాడు అన్నాను. నాన్నేమీ మాట్లాడలేదు. మౌనంగా నన్నే చూస్తున్నారు. నాకు నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదని బాధ. మరొకసారి ఆయనకు ధైర్యం చెప్పి ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాను. అమ్మా, తాతయ్యకి ఏమైంది? ఎందుకు అలా పడుకున్నారు? నాతో మాట్లాడటం లేదెందుకు అన్నాడు. నేను ఏడవటం చూసి ఏమైందమ్మా అని అడిగాడు. వాడు కూడా ఏడుస్తూ. నేను వాడి కళ్ళు తుడిచి, ఏం లేదు నాన్న, తాతయ్యకు బోలెడు జ్వరం వచ్చింది, బాగా వీక్ అయిపోయారు, అందుకే మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ట్రీట్మెంటు ఇంకా మందులు ఇస్తే బాగా బలం వచ్చాక అప్పుడు మాట్లాడతారు నీతో, సరేనా అన్నాను. అమ్మ, తాతయ్యకి కూడా నాకిచ్చినట్లే హార్లిక్స్ ఇస్తే ఇప్పుడే బోలెడు బలం వస్తుందిగా అన్నాడు చేతులు చాచి. నేను హరిని తీసుకుని అమ్మతో చెప్పి క్యాంటీన్ దాకా వెళ్ళాను. అక్కడ నాకు మల్లికార్జునరావు గారు కనపడ్డారు. నేను ఆయన్ని చూసి గుర్తుపట్టి, నమస్కారం లాయర్ గారు, బాగున్నారా అన్నాను. అరుణ, నువ్వా? ఎవరో అనుకున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఏమిటి హాస్పిటల్కి వచ్చావు అడిగారు. నేను విషయం అంతా చెప్పి, మీరు ఇటు వచ్చారు ఏమిటండి, ఒంట్లో బాగోలేదా, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాను. హరేరే, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందా? పోయిన వారమేనమ్మా, కలిసి మాట్లాడాను ఆయనతో, ఇంతలోకే ఇలా ఎలా అన్నారు. పోయిన వారమా? ఎక్కడ కలిశారు? ఏం మాట్లాడారు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అనుమానంగా అడిగాను. మళ్ళీ మా అత్తగారి వైపు నుంచి ఏదైనా సమస్య వచ్చిందేమో, అందువల్లే నాన్నకు ఈ సమస్య వచ్చిందన్న అనుమానంతో. ఇక్కడేనమ్మా, మా ఆవిడకు బాగోలేక ఇక్కడ 10 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆ రోజు మీ నాన్నగారు ఇక్కడికి పొద్దున్న 9ంటికి వచ్చారు. ఏంటండి ఇలా వచ్చారు అని అడిగితే, ఒంట్లో బాగోలేదండి, పొద్దున్న వాకింగ్కి వెళ్తే గుండెల్లో దడ మొదలైంది, అందుకని ఒకసారి చెక్ చేయించుకుందామని వచ్చాను, ఇదిగో ఇప్పుడే అయ్యింది, ఇక ఇంటికి వెళ్ళాలి అన్నారు. తర్వాత నా శ్రీమతి సంగతి, నా రాకకు కారణం నేను చెప్పాను. ఆ తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, దినేష్ వాళ్ళ నాన్నగారు ఒకసారి నన్ను కలవటానికి వచ్చారని చెప్పాను. ఆయన ఎందుకు వచ్చారు సార్ అడిగాను నేను ఆందోళనగా. ఆయనకు నా మనస్థితి అర్థమైనట్లుంది. ఏం లేదమ్మా, దండోపాయం పనికి రాలేదు కదా, అందుకని కాళ్ళబేరానికి వచ్చాడు. ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదుట. ఆవిడకు కొడుకు మీద బెంగ, మనవడి మీద ఆశ అనుట. మనవడిని ఓసారి ఆవిడకు చూపించడానికి వీలవుతుందేమో అడగమన్నాడు. అది జరిగే పని కాదని, అయినా ఓసారి ఆయన కోసం అడిగి చూస్తానని అన్నాను. ఆయనతో అనటం అన్నాను కానీ నాకే నిన్ను అడగాలనిపించలేదు. అలాగే మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదనేసరికి ఎందుకైనా మంచిది ఒక వీలునామా రాసి ఉంచుకోండి అన్నాను. ఆయన తెల్లమొహం వేసి, అదేమిటి లాయర్ గారు, ఈ మధ్యనే మా అబ్బాయి మీ చేత కదా వీలునామా పత్రాలు రాయించుకొచ్చింది అన్నారు. ఆ విషయం నాకు తెలియదని, ఆ టైంలో మా బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళానని, బహుశా మా జూనియర్ చేత రాయించుకొని ఉంటారని చెప్పాను. ఏమైనా వీలునామా రాయించి మంచి పని చేశారమ్మా నాన్నగారు. కానీ అలా అని వారం కూడా కాకుండానే ఇలా మళ్ళీ హార్ట్ అటాక్ రావటం ఏమిటో కర్మ. నాకు చాలా బాధగా ఉందమ్మా. నేను ఒక అందుకంటే అన్నట్టుగానే ఆయనకు ఇలా రావటం, దేవుడి దయ వల్ల తొందరగా కోలుకుంటే బాగుండమ్మా అన్నారు. ఇంతలో వాళ్ళ అబ్బాయి పిలుస్తూ ఉంటే, వస్తానమ్మా, కంగారు పడకు, నాన్నగారికి సర్దుకుంటుందిలే, తర్వాత మీ మామగారి కోరిక గురించి బాగా ఆలోచించి చెప్పు, వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను అమ్మకు నాకు టీ తీసుకుని హరికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్ కొనిచ్చి మళ్ళీ వార్డుకు బయలుదేరాను. నాన్న అమాంతం ఇలా కూలిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? మా మామగారి మాట మీద హరిని తీసుకుని మళ్ళీ నేను వెనక్కి వెళ్తానేమోనని భయపడ్డారా? లేక మురళి ఆయన దగ్గర పత్రాలు రాయించుకురాలేదని అనుకున్నారా? ఎక్కడ రాయించుకొస్తేనేమి, అనుకున్నట్టుగా రాయించుకోవటమే కదా ముఖ్యం. ఆయన ఊళ్ళో లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? పత్రాలన్నీ చదివే కదా సంతకాలు చేసింది. దానికి దిగులు ఎందుకు? నాకెందుకు అంత అయోమయంగా ఉంది. వార్డుకు వెళ్ళేసరికి నాన్న కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నారు. ఆయన నిద్రపోతున్నారనుకుని మెల్లగా,
అమ్మా ఇదిగో ఈ టీ తాగి కాసేపు నడుము వాల్చు, పొద్దున్నుంచి ఏకబిగిన అలా కాపలా కూర్చున్నావు అన్నాను. అమ్మ తనకేమీ వద్దని అంది. ఆయన అలా ఉలుకు పలుకు లేకుండా పడుంటే నాకెలా ఎక్కుతాయో ఇవన్నీ అంది. నేనే బలవంతం చేసి టీ తాగించాను. అమ్మా, నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిన రోజున వాకింగ్కి వెళ్ళొచ్చాక ఏమైనా అన్నారా నీతో అడిగాను. లేదమ్మా, ఆ వేళంతా మౌనంగానే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళింది కూడా చెప్పలేదు అంది. బాగా గుర్తు చేసుకోమ్మా, నాన్న ఏమైనా కాగితాల గురించి కానీ, ఇంటి వీలునామా పత్రాల గురించి కానీ, లేక మా అత్తమ్మ వాళ్ళ గురించి కానీ మాట్లాడారా? లేదమ్మా, అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అంది. ఏం లేదమ్మా, సరే నేను ఇంటికి వెళ్ళి మురళిని పంపిస్తాను, అప్పుడు నువ్వు వెనక్కి వచ్చేయి, మళ్ళీ రేపొద్దున్నే వద్దు కానీ అన్నాను. నాన్న కళ్ళు తీర్చారు. నన్ను చూసి తన శక్తినంతా కూడగట్టుకుని అమ్మా అరుణ అన్నారు మెల్లగా. నాన్న లేచారా, ఎలా ఉంది అన్నాను. అమ్మా, అమ్మ జాగ్రత్త, ఎవ్వరినే నమ్మకు, అమ్మ హరి జాగ్రత్త, ఉన్న శక్తినంతా వినియోగించన్నారు. అలా అంటూ ఉండగానే నాన్నకు ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరి అందటం లేదు. ఊపిరి పీల్చుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. నాకు భయం వేసి వెంటనే సిస్టర్ అని గట్టిగా కేకేశాను. ఆవిడ పరిగెత్తుకొచ్చింది. డాక్టర్ వచ్చి వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ పెట్టమని సిస్టర్స్తో గట్టిగా అరుస్తూ తొందర పెట్టాడు. నాకు చాలా భయం వేసింది, కానీ నేనే భయపడితే అమ్మ హరి ఇంకా బెంబేలు పడతారని నేను బయటపడలేదు. అమ్మకు ధైర్యం చెప్పి అక్కడ రూమ్లో కూర్చోమని చెప్పి నేను ఇంటికి మురళికి ఫోన్ చేద్దామని వెళ్ళాను. మురళి ఫోన్ తీసుకున్నాడు. మురళి, నాన్నకు చాలా సీరియస్ అయిందిరా, ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు, ఊపిరి అందటం లేదు, ఆక్సిజన్ పెట్టాలని అంటున్నారు, నువ్వు వెంటనే బయలుదేరారా అన్నాను. వస్తున్నానక్క, స్వాతి వంట పూర్తి చేస్తోంది, ఏకంగా అన్నం తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నాను అన్నాడు. అన్నము వద్దు, ఏమీ వద్దు, ముందు నువ్వురా, అమ్మకు చాలా దిగులుగా ఉంది, తొందరగా బయలుదేరు. ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ వార్డు వైపు వెళ్ళాను. అమ్మ హరి బయట బెంచ్ మీద కాచు కూర్చున్నారు. డాక్టర్ ఇంకా బయటికి రాలేదు. దాదాపు అరగంట దాటింది. మురళి స్వాతిని తీసుకొచ్చాడు. స్వాతి వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. ఇంకో అరగంట దాటాక డాక్టర్ నన్ను మురళిని లోపలికి పిలిచారు. మీ నాన్నగారికి ఆక్సిజన్ పెట్టాము, ఇంతలోకే హార్ట్ ఫెయిల్ అయితే సివిఆర్ ఇచ్చి రివైవ్ చేశాము, కానీ చెప్పలేము, ఈ పూట గడిస్తే గండం గడిచినట్లే, బట్ ఏదేమైనా మీరు అన్నింటికి ప్రిపేర్ అయిపోవాలి అని చెప్పారు డాక్టర్. మాకిద్దరికీ భయం వేసింది. ఇద్దరం ఒకరికి ఒకరు ఉన్న ధైర్యం చెప్పుకునే స్థితిలో లేము. మురళి నాకంటే చాలా చిన్నవాడు అవటం వల్ల నేనే వాడి భుజం మీద చెయ్యేసి, పర్లేదులే నాన్న, భయపడకు, దేవుడే ఉన్నాడు, మనకు అన్యాయం చేయుడు అని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ వాడికి ధైర్యం చెప్పాను. సార్, ఒక్కసారి మా నాన్నను చూడొచ్చా అడిగాను నేను. చూడండి, కానీ డిస్టర్బ్ చేయకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మురళి బయటకు వచ్చి అమ్మను తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాం. నాన్న నిశ్చలంగా పడుకొని ఉన్నారు. పక్కన వెంటిలేటర్ ఉంది, గుండె చప్పుడు రికార్డ్ చేస్తూ. దూరం నుండి అమ్మ చూసి ఏడవటం మొదలుపెట్టింది. ఏడవకమ్మా, నాన్న రెస్ట్ తీసుకుంటున్నారు అని మందలించాను. నాన్న దగ్గరికి వెళ్ళి నుంచున్నాము. మేము వచ్చినట్లు తెలిసిందో ఏమో నాన్న కళ్ళు తెరిచారు. నాన్నకు పెట్టిన మాస్క్లో నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రమం, దానికి తగిలే ఆవిరి మూలంగా తెలియవస్తోంది. వెంటిలేటర్ మీద నాన్న గుండె కొట్టుకునే శబ్దం మెల్లగా బీపు బీపుమని వినపడుతోంది. నేను నాన్న చేతులు పట్టుకుని నేనున్నాను అనే ధైర్యం చూపించాను. నాన్న నన్ను చూసి కళ్ళార్పారు. నాకు బదిలిచ్చారనిపించింది. ఓసారి నన్ను, అమ్మని, మురళిని చూసి కళ్ళు దాలేశారు. పక్కనున్న వెంటిలేటర్ మానిటర్లో స్ట్రెయిట్ లైన్ కనిపించింది. అక్కడే ఉన్న డాక్టర్ వైటల్స్ చూసి పెదవి విరిచారు. అమ్మ నా వంక అనుమానంగా చూసింది, ఏమైందన్నట్టు. నాకు ఏడు పాగలేదు. మురళి మౌనంగా రోధిస్తున్నాడు. అమ్మ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అక్కడ సిస్టర్ వచ్చి, అమ్మ మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్, మిగతా పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి, మీరు బయటకు వెళ్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామంది. జీవితం ఎంత విచిత్రంగా ఉంటుంది. క్షణం కింద మేము నాన్న అని పిలిచిన మనిషిని పట్టుకొని ఇప్పుడు దేహం అంటున్నారు. మేము బయటకు వచ్చాము. బయట స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు హరి ఉన్నారు. వాళ్లకు మురళి విషయం చెప్పాడు. వాళ్ళు అయ్యో అనుకుంటూ అమ్మ పక్కన ఆవిడ, మురళి దగ్గర ఆయన చేరి ఓదార్చసాగారు. హరి అందరి వంక అయోమయంగా చూస్తున్నాడు. జీవితం ఎంత బుద్భుతప్రాయమో కదా. ఏ తండ్రిని చూసుకొని నేను ఎన్నాళ్ళు ధైర్యంగా ఉన్నానో ఆ తండ్రి ఇప్పుడు లేడు. నా తల్లి అంటూ నా తలని మీరు భుజం తట్టి నాకు ఆసరాగా ఉన్న ఆ చేతిలో ఇప్పుడు చలనం లేదు.
నా జీవితం, అమ్మ జీవితం కూడా మొదలు నరికిన చెట్లల్లే అయిపోయింది. మురళి బాధపడుతూనే తన కర్తవ్యంగా తన మామగారిని తోడు తీసుకుని హాస్పిటల్ బిల్లు కట్టడానికి, మిగతా కార్యక్రమాలు చూడటానికి వెళ్ళాడు. అప్పుడే తెల్లవారింది కూడాను. మురళి వచ్చేదాకా వేచి చూస్తూ హాస్పిటల్ లాంజ్లో కూర్చుని ఉన్నాము. మల్లికార్జునరావు కనిపించారు. పొద్దున్న కాఫీ కోసం క్యాంటీన్ వైపు వెళ్తూ ఉంటే మేం కనిపించేసరికి మా దగ్గరకు వచ్చారు. నిన్ననే మాట్లాడుకున్నాము, ఇంతలోనే ఇలా ఎలా అయిపోయిందమ్మా, సారీ తల్లి. మీ నాన్నగారు ఒక క్లయింట్గా కంటే ఒక స్నేహితుడిగా ఎక్కువగా గుర్తుండిపోతారు. బహుశా నేను కూడా మా అమ్మాయి విషయంలో ఆయన చేసిన తప్పే చేసి ఇదే విధంగా ప్రయాణించడం మూలానో ఏమో మరి. ఆయన నేను ఎన్నో విషయాలను పంచుకునేవాళ్ళం. ఏదైనా మన చేతిలో ఏమీ లేదమ్మా. గుండె దిటవు చేసుకుని అటు పెద్దవారు మీ అమ్మగారిని, ఇటు చిన్నవాడైన మీ తమ్ముడిని కూడా చూసుకునే బాధ్యత నువ్వే తీసుకోవాలి తల్లి. నీ సక్సెస్ మీద మీ నాన్నగారికి ఎంతో గర్వం కూడాను. ఆయన ఎక్కడున్నా నీకు అండగా నిలబడతారమ్మా, బాధపడకు అన్నారు. నేను కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే సార్ అన్నాను. ఆయన వెళ్ళొస్తానని చెప్తూ, నేను ఇప్పుడు సెలవులో ఉన్నానమ్మా, మా అసిస్టెంట్ కూడా సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడు. మా ఆవిడ కాస్త కోలుకోగానే మీ నాన్నగారి విల్లు తీసుకొని మీ ఇంటికి వచ్చి మీ అందరి సమక్షంలో ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నారు. దానికేం తొందర లేదని, నిదానంగా చూడండి అని, పర్వాలేదని చెప్పాను. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మురళి వచ్చాడు. నాన్న దేహాన్ని తీసుకొని ఇల్లు చేరాము. హరికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నాడు. వాడికి తాతయ్య కావాలి, తనతో కబుర్లు కథలు చెప్పాలి, మళ్ళీ వాడిని ఎప్పట్లా బయటికి తీసుకువెళ్ళాలి. అంతకంటే వాడికి ఇంకేం తెలియదు. అలా పడుకున్న తాతయ్య ఎందుకు లేవడో తెలీదు, కారణం ఎవరిని అడగాలో తెలీదు. అందరూ దుఃఖంలో ఉన్నారన్న సంగతి మాత్రం తెలుసు. వాడిది తెలిసి తెలియని వయసు. స్వాతి వాళ్ళ అమ్మ నాన్న జరగాల్సిన కార్యక్రమాల సంగతి చూస్తూ ఏర్పాట్లు చేస్తూ హడావుడి పడుతున్నారు. ఒక్కసారిగా మా ఇంట్లో మేము పరాయి వాళ్ళం అయిపోయాము. ఆ ఇంటికి సంబంధించిన మేము ముగ్గురం తలో మూల కూర్చొని బాధపడుతూ ఉంటే ఎవరెవరో వచ్చి ఆధ్వర్యాలు చేస్తూ మధ్యలో మురళితో సంపర్కిస్తూ పనులు కానిస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే నాన్న భౌతికంగా మాయమైపోయి జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఆ ఒక్క సంఘటన మా జీవితాల్లో చెరగని మార్పు తీసుకొచ్చింది. నాన్న పోయి రోజులు వారాలుగా మారుతున్నాయి. అమ్మ నాన్న లేని జీవితానికి అలవాటు పడలేక తన గదికి పూజ గదికి అంకితమైంది. వంట వార్పుల్లో కూడా తను ఎక్కువగా కల్పించుకోవటం లేదు. మురళి స్వాతి అమాంతంగా పెద్దవాళ్ళైపోయి ఇంటినంతా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. వంటిల్లు పూర్తిగా స్వాతి హస్తగతమైపోయింది. పొద్దున్నే అందరికీ వంట చేయటం, బాక్సులు కట్టివ్వటం, టిఫిన్లు చేయటం స్వాతి తనంతట తానే తన చేతిలోకి తీసుకుంది. నాకు నా జీవితం, నా పని, నా కొడుకు చదువు వీటితోనే సరిపోతుంది. సాయంత్రం పూట మాత్రం నేను వంట చేస్తానని చొరవ తీసుకుని చేస్తూ స్వాతికి రెస్ట్ ఇస్తున్నాను. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.